అర్థం చేసుకొని మీరు జర్రా ఈ ఒక్కరోజు ఓపికబట్టి ఎట్టన్నా తేలిపోతుంది కాబట్టి మీకు అందరికీ దండం పెట్టి చెప్తున్నా ఈ రోజు ఒక్కరోజు కూడా మీరు జర్రా మాకు సహకరించండి అన్నాన్ని తెలియజేస్తున్నాం. కొంచెం మమ్మల్ని విరోధంగా బస్సు బాధని అర్థం చేసుకోండి. ప్రైవేట్ డ్రైవర్ల సోదరులు మన వాళ్ళే, ప్రైవేట్ డ్రైవర్ల సోదరులు, ప్రైవేట్ డ్రైవర్ల సోదరులు, ప్రైవేట్ డ్రైవర్ల సోదరులు, ప్రైవేట్ డ్రైవర్ల సోదరులు అంటే ఈ రోజు బస్సులు నడవట్లేదు, మీకు ఏమైనా ఐడియా ఉందమ్మా? తెలియదా? ఓకే, అరగంట అవుతుంది. ఓకే, అంటే ఈ కొంతమంది ఏదైతే ఈ రోజు సమ్మె అనేది కొనసాగిస్తున్నారు అన్నమాట, ఆర్టీసీకి సంబంధించిన ఎంప్లాయీస్. కొన్ని బస్సులు కూడా వచ్చినా కూడా ప్లాట్ఫామ్స్ మీద ఆగుతున్నాయి కానీ వెళ్ళట్లేవు అని చెప్పేసి కూడా మీకు ఐడియా ఉందా దాని గురించి? ఈ రోజు బస్సులు బంద్, ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తున్నారని మీకు ఐడియా ఉందా? తెలియదండి. ఎన్ని గంటలకు వచ్చారు మీరు ఇక్కడ? మేము 9:30కి వచ్చాము. 9:30కి వచ్చారు. ఓకే, ఒక గంట అవుతుంది యావరేజ్ గా. మీకు తెలుసా ఈ రోజు ఆర్టీసీ వాళ్ళ సమ్మె నడుస్తుంది? తెలియదు. ఇక్కడికి వచ్చినాక తెలిసింది. ఎవరిని అడిగారు, మీకు ఎట్లా తెలిసింది? స్టాక్ ఉన్నాయి కదా బస్సులు అన్ని, అక్కడ ఆపి ఉన్నాయి కదా, బస్ స్టాండ్ లో ఎక్కడ పడితే అక్కడ ఆగి ఉండడం వల్ల మీకు అర్థమైంది. మరి ఎట్లా వెళ్ళాలనుకుంటారు ఒకవేళ బస్సు రాకపోతే? చూస్తాం కొద్దిగా టైం, ఇంకా ఏమో చెప్పలేము. మళ్ళీ వేళ బస్సు ఏదైనా వచ్చింది అనుకో వెళ్ళిపోతాం, లేదంటే ఎక్కడ మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉంటారా? లోకల్ అండి. దాదాపుగా ఇది 2-3 రోజుల నుంచి నడుస్తుంది అనమాట. ఈ రోజు సమ్మె చేస్తాం అని చెప్పేసి ఆర్టీసీ కార్మికులకు సంబంధించి. అందుకని అడుగుతున్నాం, మీకు ఎప్పుడు తెలిసిందని? నాకు ఈ రోజు మార్నింగ్ తెలిసింది. బస్సులు బంద్ అన్న ఐడియా ఉందా మీకు? ఈ రోజు ఉదయం తెలిసిందా? మీరు ఇప్పుడు ఎంజీబీఎస్కి వచ్చి ఎంత టైం అవుతుంది? గంట అవుతుంది. మీకు ఎట్లా తెలిసిందన్నా? ఇక్కడికి వచ్చినాక తెలిసింది? ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది, ఇక్కడికి వచ్చినాకనే బంద్. అంటే ఎవరు చెప్పారు? ఇక్కడ ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. డిపో కాడికి అందులో పోయి ఆఫీసులో అడిగినాం, రోజు బంధులు బంద్ ఉంది. నిన్న మీకు ఈ సమ్మెకు సంబంధించి కొన్ని టీవీలలో ఫోన్లలో చూసిరా? ఈ రోజు ఉడక ఏం చూడలేదు, మేము అనుకోకుండా వచ్చినాం. తెల్లవారుదామని వచ్చేటోళ్ళమే, పోదాం మెల్లగా అన్నట్టు వచ్చేసినాం. మీరు వచ్చినప్పటి నుంచి ఈ ప్లాట్ఫామ్ దగ్గర ఒక్క బస్సు కూడా ఆగలేదా? ఆగలేదు, మొత్తం కర్నూలు బండ్లు వెళ్తున్నాయి అంతే. కర్నూలు అంటే వేరే స్టేట్ బస్సులు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి అంతే. ఆంధ్ర బండ్లు కానీ ఇక్కడ కానీ వస్తున్నాయి. మన ఈ డిస్ట్రిక్ట్ ఏం తెలంగాణ ఏం లేవు. ఒకవేళ ఇప్పుడు బస్సు రాకపోతే ఏం పరిస్థితి, ఎట్లా మరి ఏం చేస్తారన్న? మీరు ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్తాం, మరి ఏం చేస్తాం? ఇద్దరు ఒక దగ్గరికేనా?
ఇద్దరు ఒక దగ్గరికి మా రూమ్ కాడికి మేము వెళ్ళిపోతాము, 1 గంట 2 గంటలు చూస్తాం, చక్కగా వెళ్ళిపోతాం అంతే. అంతే. ఇక మళ్ళీ ఒకవేళ ఇట్లనే ఒక 2-3 రోజులు కావచ్చు, వారం రోజులు కావచ్చు సమ్మె, ఒకవేళ అర్జెంట్ ఊర్లో ఉంటే ఏంది పరిస్థితి? ఏం చేస్తాం, దానికి ఏం చేస్తాం, ఎవరేం చేయలేము. ఒకవేళ ఏమైనా అర్జెంట్ ఉంది అనుకో, ఒక కారు ఇట్లా మాట్లాడుకోవాలి, పోవాలా, రావాలి. అంతే. అడిగిరా మీరు? ఇప్పుడు అక్కడికి బస్సు కనబడతలేదు అన్నారు కదా, ఏం చెప్పిండు సార్? ఏం చెప్పిండు? తెలియదు అంటున్నాడు, ఎప్పుడు ఇచ్చేది తెలియదు అంటున్నాడు. బంద్ అయితే ఉంది, ఎప్పుడు వదిలేదు తెలియదు అన్నాడు. తెలియదు అన్న. మరి మీరు అడిగిరా? మరి మేము ఉండాలన్నా పోవాలని అడిగిరా? వెళ్ళాము మేము. ఒకవేళ వస్తే పోదామని కూర్చుర్రు. వస్తే పోదామని కూర్చున్నాం అంతే. లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోతాం అంతే. అల్వాల్ సికింద్రాబాద్ అల్వాలకి వెళ్ళిపోతాం అంతే. అదే జెంట్స్ కాబట్టి ఏం కాదు, అడ్జస్ట్ అవుతారు, ఇంటికి పోతారు. కానీ లేడీస్ ఉండి ఫ్యామిలీ తోటి చిన్న పిల్లలు ఉంటే కనుక ఎక్కడెక్కడ నుంచి ఎంజీపీఎస్కి వస్తారు లాంగ్. ఆడపిల్లలు చిన్న పిల్లలు ఉంటే ఇబ్బంది. బస్సులు బంద్, ఒక 2 రోజులు 3 రోజులు టీవీలలో ఇచ్చి పలానా రోజు డేట్ నాడు బంద్ అని చెప్పాలి. అట్లా చెప్తే దీనికి సంబంధించి ఫోన్లలో కూడా వస్తున్నాయి. ఏం మనకదే తెలియదు. ఓకే. ఈ బస్ స్టాండ్ మొత్తంలో కొంతమందిని ప్రయాణికులు తెలిసి వచ్చారో తెలియకొచ్చారో మనం కనుక్కునే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే 1 గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, కొంతమంది తెల్లవారుజామున వచ్చినాం అని చెప్తున్నారు. కొంతమంది ఇప్పుడు కూడా వచ్చారు, అంటే అప్డేట్ చూసుకోకుండా వచ్చు. అందరూ తెలవాలని రూల్ లేదు కాబట్టి సామాన్య ప్రజలు ప్రతి అప్డేట్ చూసుకోలేరు కాబట్టి తెలిసి తెలియక వచ్చారు. ప్లాట్ఫామ్ల దగ్గర పడిగాపులుగా వస్తున్నారు. కొన్ని బస్సులు మీకు చూపిస్తా, ఏవైతే బస్సులలో ప్రయాణికులు కనబడుతున్నారో వాటికి సంబంధించినది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి లెఫ్ట్ సైడ్ చూస్తే ఇది కర్ణాటకకు సంబంధించింది, కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ బస్ ఇది. ఈ మహారాష్ట్ర, కర్ణాటక, అలాగే ఏపీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్లాట్ఫామ్లలో ఆగిన బస్సులు మాత్రమే ప్యాసింజర్ని ఎక్కించుకొని వెళ్తున్నాయి అనమాట. మన తెలంగాణకు సంబంధించి డిస్టిక్ నుంచి వచ్చిన బస్సులు కూడా నైట్ అక్కడ బయలుదేరినాయి, నిన్న బయలుదేరినాయి. ఆదిలాబాద్ లాంగ్ ఏదైతే 300-350 కిలోమీటర్స్ సరౌండింగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన బస్సులు ఏవైతే ఉంటాయో హైదరాబాద్కి చేరుకున్న తర్వాత డిపోకి వచ్చి ఇక్కడ అనేవి ఆపుకుంటున్నారు అనమాట. వాటిని స్టే చేసిన తర్వాత వాళ్ళు సమ్మెలో కొనసాగింపుగా చేస్తున్నారు. డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, మిగతా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో. మిగతా ప్లాట్ఫామ్స్ ఒకసారి చూడండి, కంప్లీట్గా ఖాళీగా ఉన్నాయి. మనం ఒక్కసారి వెనుక కొంచెం గమనించినట్లయితే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఏపీకి సంబంధించి ప్లాట్ఫామ్స్ ఇక్కడ ఉన్నాయి. ఏపీకి సంబంధించిన వచ్చినా కూడా ఇమీడియట్లీ అదర్ స్టేట్స్కి వెళ్ళే వాళ్ళు, కర్నూలు, విజయవాడ, తిరుపతికి సంబంధించి ఏవైతే ఉంటాయో అవైతే వస్తున్నాయి, వెళ్ళిపోతున్నారు. బట్ మన తెలంగాణకు సంబంధించి అయితే ఖాళీగా కనబడుతున్నాయి. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, 67, 69, 71, 73 ప్లాట్ఫామ్స్ వరుసగా చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఒక్క బస్సు కూడా ఇక్కడ నిలపలేదు. కొన్ని ప్లాట్ఫామ్స్లలో ఆగినాయి అంటే మాత్రం అవి వేరే స్టేట్స్కి సంబంధించినవి. ఇక్కడ చూసుకోవచ్చు కంటిన్యూ ప్లాట్ఫామ్స్ అనేవి, కంటిన్యూ ఒక 8-9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకు ఎదురుగా. మనకు ఒకటి బస్ స్టాండ్లోకి ఒక బస్సు అనేది ఎంట్రీ అవుతుంది, అది కూడా మన స్టేట్ బస్సు కాదు. మ్యాక్సిమం అది మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు ఆ బస్సు. మిగతాయి మనకు తెలంగాణకు సంబంధించి ఎలక్ట్రికల్ బస్సు కూడా సైడ్కి ఆగి ఉంది, మనం గమనించుకోవచ్చు. ఈ ప్లాట్ఫామ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. అదే ప్రయాణికులు మాత్రం వాళ్ళకి అప్డేట్ తెలియకపోవడం వల్ల వచ్చి అయితే వెయిట్ చేస్తున్నారు. సమ్మెలో కొనసాగించిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో మా డిమాండ్స్ ఏవి ఉన్నాయో అవి నెరవేర్చే వరకు అయితే మేము కొనసాగిస్తాం. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి అయితే వాళ్ళు కోరుతున్నారు. బాక్స్లో పెట్టాల్సి వస్తే